తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి అనేక పాటలు పడుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సిద్ధపడతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో వాటిని ప్రజల్లో పలచన చేయడానికి పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తూ ఉన్నది. ప్రభుత్వంపై అంటే ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు నేరుగా కొన్ని వ్యూహాలను అయితే రచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీసీలతో బీఆర్ఎస్ భవన్లో పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టేందుకు, దానికి బీసీల మద్దతును కూడగట్టుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వారి నేతృత్వంలోనే ఈ సమావేశం జరుగుతుంది. మొత్తం మీద ఈ సమావేశం తర్వాత బీసీల ఎజెండానే బీఆర్ఎస్ ఎజెండాగా ముందుకు కదిలే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడతా ఉన్నారు. 75 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ బీసీలు రిజర్వేషన్ల కోసం బిచ్చమెత్తుకోవాలా అన్నంత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే సమావేశంపై బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా నిర్ణయించబడుతుంది అనేది నిపుణులు భావిస్తూ ఉన్నారు. మరి రేపు సమావేశం జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది అనే దానిపైన కూడా విశ్లేషకులు పలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక జీవోను విడుదల చేసింది. దానిపై కూడా ఇటు కోర్టు అలాగే విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 2-3 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థలు ముందస్తుగా జరుపుతున్నారు. మరి స్థానిక సంస్థలు అనేది పార్టీ గుర్తుపై జరగదు, స్వతంత్ర గుర్తుపై జరుగుతుంది. కాబట్టి పార్టీ గుర్తుపై జరగని స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీల పరంగా 50% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు ఎందుకు, అసలు ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం ప్రజలను బురిడి కొట్టడానికే ఈ అంశాన్ని తీసుకొస్తుంది అనే అంశాన్ని ప్రజల్లోకి, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకే ఈ సమావేశం జరుపుతున్నట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా బీసీ నేతల ఆగ్రహాన్ని వీరు క్యాష్ చేసుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీలందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసనలు అలాగే వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నట్లు కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను, జిహెచ్ఎంసీ ఎన్నికలను తిరస్కరించేందుకు, అంటే వాటిని బహిష్కరించేందుకు కూడా ఒక వ్యూహం రచిస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై ఎంత వీలైతే అంత బురద జల్లి, ఎంత వీలైతే అంత దాన్ని ప్రతిఘటిస్తూనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక విధంగా ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే తప్ప బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉనికి ఉండదన్నట్టు వారు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులనే ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి దీన్ని అధిగమించాలంటే అనేక రకమైన వ్యూహాలతో ముందుకెళ్లాలని అటు కేటీఆర్ అలాగే హరీష్ రావు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా కేసీఆర్ ఏదైనా వ్యూహరచన రచించి దీన్ని గట్టెక్కించే ప్రయత్నం ఏదైనా చేస్తారా, లేదు అంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాదిరిగానే సైలెంట్గా ఉంటారనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఏది ఏమైనా బీసీ నేతలతో జరిగే ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. చూడాలి మరి ఈ సమావేశం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాలతో ముందుకెళ్తుంది, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది అనేది.